ఏదో జనరల్గా చేసేవి కానీ ఏదో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేయాలి, నువ్వు హీరో అయిపోవాలని ఇలాంటి కళలతో వచ్చావా జనరల్గా? లేదు సార్, నాకు అసలు థాటే లేదు సార్ సినిమాలలోకి వద్దామని. నాకు జస్ట్ కాలేజ్లో ఉన్నప్పుడు ఫోకస్ అవ్వాలి, ఏదో పని చేయాలి అని అన్నప్పుడు కాలేజ్లో అందరూ మా కాలేజ్లో ఫొటోస్ తీసేవాళ్ళు కానీ ఫోటోలు మంచిగా దిగేవాళ్ళు కానీ ఎక్కువ మంది గుర్తుపడుతుండే అనమాట. ఓకే, ఏదో ఫోకస్ స్టార్ట్ కావాలి మన మీద కూడా, అది అట్రాక్ట్ చేయాలి, ఏదో చేయాలరా మనం అనుకున్నప్పుడు కంటెంట్ క్రియేట్ చేద్దామని అనుకున్నాం. ఫోటోలు తీస్తేనే అంతమంది గుర్తుపడితే వీడియోలు చేద్దాం రవి అని అనుకున్నాం, తెలియని ఐడియాలజీతో. ఓకే, సో అట్లా స్టార్ట్ అయింది. మేము అట్లా ఒక షార్ట్ ఫిలిం చేసినాం. ఆ షార్ట్ ఫిలిం నచ్చి పిల్లగాడు అనే వెబ్ సిరీస్కి FTH అనే ఫిలిం స్కూల్ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, ఒక వెబ్ సిరీస్ చేయండి అని. అది చిన్న ఫ్రెండ్స్తో అట్లా చేసేసినాం కాలేజ్లో ఉన్నప్పుడు. ఇది వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ సెకండ్ ఇయర్ చేసినప్పుడు అది ఫుల్ వైరల్ వెళ్ళిపోయింది. లైక్ ఒక 0 సబ్స్క్రైబర్స్ ఛానల్ నుంచి ఒక ఎవ్రీ 30 minutes వీడియో మిలియన్స్లోకి వెళ్ళిపోయినాయి. అప్పుడు జియో కూడా ఇంకెక్కువ లేదు, అందరి దగ్గర స్ప్రెడ్ అవ్వలేదు. అది అన్న వాళ్ళు కూడా చూసిరు, పిల్లగాడు చూసి. కానీ అది క్రియేట్ చేసేటప్పుడు అందరూ ఎంకరేజ్ చేస్తారు, అరే మీరు నెక్స్ట్ మస్తు చేయాలి అని. కానీ థాట్ లేదు. నేను డిగ్రీ అయిపోతే చాలు, నేను మా డాడీ చెప్పినట్టు SI చేసుకుంటే నాకు టెన్షన్ ఉండదు అని అనుకున్నా అందరిలానే. అంటే మా మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళు మాకు హైడ్ చేస్తున్న కష్టాలు అన్నీ మెల్లిమెల్లి నా ఏజ్ పెరుగుతున్న కొద్దీ తెలుస్తూ వచ్చినాయి. మీ ఫాదర్ ఏంటి? మా ఫాదర్ ముందు వ్యవసాయం చేస్తుండే మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసినాక, మేము చిన్నగా ఉన్నప్పుడే వచ్చేసినాం ఇక్కడికి సిటీకి, ECL సైడ్ ఉంటాం ఇప్పుడు. సో ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి చిన్నగా ఇన్వెస్ట్ చేస్తాడు, అందరు కలిసి రియల్ ఎస్టేట్లో. అది పోతే వస్తుంది. ఈ లాక్డౌన్ వల్ల ఇంకా అవును చాలా మొత్తం డిలీట్ అయిపోయింది ఇంకా. అవును, సో అట్లా రొటేషన్ అవుతుంది సార్, అంతే ఇక. ఓకే, సో ఆ 3 yearsలో మీరు రొటేషన్ అవుతుంది. ఇంట్లో పరిస్థితి ఇట్లుంది. ఇక డాడీకి కూడా నేను ఎప్పుడు SI కావాలని ఉండకుండా నువ్వు ఒక్కనివే పొడుగున్నవరా మన ఇంట్లో. ఎంతమంది మీరు బ్రదర్స్? నేను మా తమ్ముడు అంతే. మా చుట్టాలు వాళ్ళందరితో కలిపితే నేను కొంచెం హైట్ ఉంటాను అనమాట మా ఇంట్లో. SI కావాలి, ఇంటికి వచ్చి నమస్తే పెట్టి పోతారు, అట్లా ఉండాలి మనం అయితే అంటాడు మా డాడీ. ఓకే డన్, అయితే SI కదా సూపర్. కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా స్ట్రెస్ లేనిది తీసుకుందాము అని ఉండే సబ్జెక్ట్. ఇంటర్లో కూడా CEC తీసుకున్నాను నేను, సో దట్ నాకు ఎక్కువ స్ట్రెస్ ఉండదు. MPC MEC CEC తీసుకున్నాను. అది CEC అంటే దుప్పటి గ్రూప్ అంటారు. దుప్పటి గ్రూప్ అంటే హ్యాపీగా దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు యాక్చువల్లీ. కానీ అది కూడా మంచి అర్థం చేసుకుంటే సూపర్ సబ్జెక్ట్, మంచి సబ్జెక్టే, బట్ నాట్ యాజ్ టఫ్ యాజ్ మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అట్లా కాదు కదా. యా సార్, అంటే మేబీ ఒపీనియన్స్ బట్టి. సో నేను అది అయిపోగానే డిగ్రీ జాయిన్ అయినప్పుడు కూడా నాకు ఈ అకౌంట్స్లు ఉండడు, బీకామ్ కంప్యూటర్స్లు, హానర్స్లు ఇవి వద్దు అని అనుకున్నాను పర్సనల్గా. ఎందుకంటే నా టార్గెట్ ఉంది కదా SI కావాలి. దానికి ఏ డిగ్రీ అయినా ఓకే, ఈ డిగ్రీ ఉండాలని రూల్ లేదు కదా. ఏం రూల్ లేదు. మా డాడీకి చెప్పి నేను BA తీసుకుంటా అని చెప్పాను. భవన్స్ కాలేజ్ సైనిక్పూర్ BA తీసుకుంటా అన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను BA తీసుకోవాలి, నా ఫ్రెండ్స్ అందరూ కూడా BAనే తీసుకున్నారు. ఓకే, సో BAలో మా సార్ ఏమన్నాడంటే, ఎవరైతే జాయిన్ చేసుకునేటప్పుడు ఒక సార్ ఉండే, ఆయన ఏమన్నాడంటే ఉట్టి BA వద్దు, ఇవాళ రేపు ఉట్టి BAకి అంత లేదు, సో BAకి మనం యాడ్ చేయాలి. BA సైకాలజీయా, BA మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, BAకి ఇంకా అట్లా ఉన్నాయి లేయర్స్. అంటే ఇలా ఇంటికి పోయి హోంవర్క్ రాయాలి, ఈ ఆన్సర్ రాస్తేనే లేదా ఈ సమ్ చేస్తేనే ఇంటికి పోవాలి, ఇట్లాంటి ఎక్స్టర్నల్ ప్రెషర్లు, నా మెమరీ పవర్ టెస్ట్ చేయాలి, ఇలాంటివి లేకుండా ఏమైనా ఉందా సార్ అని అడిగింది. సో నీకేం కావాలి ఓవరాల్గా, నీకు జనరల్గా ఏంటంటే జనరల్ నాలెడ్జ్ ఉండాలి అంటాం. అంటే BA మాస్ కమ్యూనికేషన్ తీసుకో, జర్నలిజం నీకు సెట్ అవుతుంది అని మా సార్ చెప్తే నేను తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ అదే తీసుకున్నాం, జర్నలిజం తీసుకున్నాం. డిగ్రీ 3 years చదివినాం. డిగ్రీలో చదివేటప్పుడు కూడా నాకు ఎక్కువ, టు బి ఫ్రాంక్, మా మమ్మీ వాళ్ళకి కూడా తెలియదు, నాకు ఇంట్రెస్ట్ ఉండకపోతుండే. రోజు బ్యాగ్ వేసుకొని పోయి వాళ్ళు చెప్పేది నేను వినడం నాకు ఎందుకో ఎక్కకపోతుండే, ప్రాసెస్ నచ్చకపోతుండే. లెర్నింగ్ నచ్చట్లా. లెర్నింగ్ యు వాంట్ టు టెల్ సంథింగ్ టు ది వరల్డ్. ప్రపంచానికి నువ్వేదో చెప్పాలన్న ఆలోచన తప్పితే. అంటే సార్ నా థాట్ ఏముండదు సార్ లెర్నింగ్లో, అక్కడ ఇప్పుడు మేము ఫేమస్ May 26th వైబ్ విత్ యూత్.
ఓకే May 26 విత్ యూత్ అనేది నాకు రాసుకొని పోయి నాకు ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలని లేకుండే. నాకు మేం ఫేమస్ ఎందుకు తీయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, దాన్ని ఎన్నుకున్న ఐడియా స్టార్ట్ ఎట్లయింది, నాకు డీప్ ఇన్ టు ద నాలెడ్జ్ ఉంటే మజా. అది రాయడానికి నాకు ప్రాపర్ ఫ్రేమింగ్ కష్టమవుతుండే ఇంగ్లీష్లో. ఈవెన్ దో నేను ఇంగ్లీష్ మీడియం అయిన చిన్నప్పటి నుంచి ప్రాపర్ ఇంగ్లీష్ ఎస్సే రాయాలంటే కొంచెం కష్టం అవుతుండే నాకేమో ఫుల్ థాట్ ఉంటుండే దాని మీద రాయదో అని. కమ్యూనికేషన్ కష్టమైపోతుండే నాకు రాయాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, రేడియో ఉంది సార్, రేడియో మీద ఒక ఆన్సర్ ఉంటుంది, 20 మార్క్స్ ఆన్సర్ ఉంటుంది. అప్పుడున్న నా థాట్ ప్రాసెస్ రేడియో మీద ఆన్సర్ రాయండి అని నన్ను అన్నారు అనుకోండి, గివ్ అ బ్రీఫ్ అబౌట్ రేడియో అంటే నాకు రేడియో ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు, ఎప్పుడు ఇండియాకి వచ్చింది, ఆ ప్రెజెంటేషన్ ఏదైతే ఉంటుందో అది నాకు నచ్చకపోతుండే సార్. రేడియో ఎందుకు వచ్చింది, వచ్చినాక ఏమైంది, రేడియో ఏంది అని అంటే ఎందుకు వచ్చింది సార్. రేడియో అయితే నేనేం రాసిన తెలుసా సార్, నాకు తెలిసి నేను ఏవేవో రాసిన సార్. అంటే నాకు జనరల్ రేడియో అనేది చిన్నప్పటి నుంచి చూస్తుందే కదా, వింటుందే కదా, దాని గురించి మనకి ఏం తెలుసో అది రాద్దాం. ఈ మెమరీ పవర్ టెస్ట్ వద్దు, ఇది 1995లో వచ్చింది లేదా 1970లో వచ్చింది, ఇది వద్దు. అదే తెలుసా కొన్ని రేడియో తెలియదు సార్, ఎవరికి అనుకున్నారు, ఆయన పేరు కూడా మర్చిపోయినా, నాకు తెలుసు మర్చిపోయినా. కానీ నేను రేడియో గురించి రాసింది వేరే మార్కోని. రేడియో గురించి రాసింది వేరు సార్. నేనేమనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, నేను ఫస్ట్ రేడియో గురించి రాయమనగానే రేడియో ఈజ్ ఎ గ్రేట్ డివైస్ విచ్ విల్ ప్రొవైడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆక్యుపైయింగ్ అ స్మాల్ స్పేస్ ఇన్ అ హోమ్ ఆర్ in a workplace, anywhere it occupies a small space but gives a lot of information. Palace lo naina radio anta space occupies can lot of information is. It will increase the concentration power of the people no matter they are educated or uneducated. నువ్వు చదువుకోకపో అది ఒకటే సారి వస్తుంది, దానికి రివైన్ ఆప్షన్ ఇవ్వలే తయారు చేసినాడు, అది లైవే ఉండాలని ఫిక్స్ అయిపోయాడు వాడు. సో ఆటోమేటిక్గా ఇది కాన్సన్ట్రేషన్ పవర్ని పెంచుతుంది కదా. ఇవాళ రేపు బ్యాక్ నాకు యూట్యూబ్లో నాకు ఫస్ట్ది నేను చాలా చిల్లిగిట్లా చూసుకుంటూ పోతున్న బస్సులో ఏదో యూట్యూబ్ వీడియో నాకు అది అర్థం కాకపోతే మళ్ళీ వెనుకకు పోయినా. ఈ ఆప్షన్ లేకపోతే నేను కళ్ళు పెద్దగా చేసి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వింటా కదా కంటెంట్. అండ్ నాకు రేడియోలో వచ్చే ప్రతి కంటెంట్ మంచి కంటెంటే వస్తుండే, మ్యాక్సిమం ఫిల్టర్ అయ్యి వస్తుండే. సో అది వాళ్ళ నాలెడ్జ్ పెంచుతుంది. అంటే ఈ ప్రాసెస్ నేను రాస్తే ఫెయిల్ అయినా సార్, ఎందుకంటే అది రాయొచ్చు సార్. అదే డీటెయిలింగ్ ఉండాలి, ఎవరు కనుక్కున్నారు, ఎప్పుడు కనుక్కున్నారు, అది ఎప్పుడు వచ్చింది, దాని ఎవల్యూషన్ ఎలాగుంది, ఇవన్నీ రాయాలి. నువ్వేమో నీ సొంత కవిత్వం రాస్తే మార్కులు ఎందుకు వేస్తారు? సార్ అంటే నేను వేసేది కూడా మాట్లాడుతున్నారు రాసిన సార్. అదేలే నా థాట్ రాసిన సార్. అదే ఇందాక చెప్పావు కదా, నో మ్యాటర్ అట్లా. ఇప్పుడు సార్ సింపుల్ సార్, ఇప్పుడు కళ్ళు వెనక్కి పోయి చూడొచ్చు సార్, చెవులు వెనక్కి పోయి వినలేవు అని రాసిన సార్. అది మనం మాట్లాడుకుంటాం కదా సార్. ఇప్పుడు న్యూస్ పేపర్ వెనక పోయి చూడొచ్చు సార్, ఒకవేళ ఫస్ట్ ముందులో ఆయన అర్థం కాకపోతే. రేడియో ఒకసారి అయిపోతుంది కదా, అయిపోతుంది. ఇప్పుడు యూట్యూబ్ లాగా రికార్డ్ చేయడం కావద్దు కదా రేడియో, అట్లా. సో ఇట్లాంటి థాట్ ప్రాసెస్ ఉండే. సో ఇది రాసుకుంటూ వచ్చేది కాదు సార్. అదే ఇప్పుడు నీలాగే మార్కోని కూడా వేవ్స్ ద్వారా సౌండ్ వస్తున్నది మనం కనుక్కోవచ్చు అంటే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు ఫ్రెండ్స్. ఇప్పుడు నీలాంటి ఆలోచనలతోనే మార్కోని కూడా ఉండేవాడు. ఉంటే తీసుకెళ్ళి మావాడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడండి, తరంగాల్లోంచి ఏదో వస్తుంది, దూరంగా వినొచ్చు అని చెప్తున్నాడు, ఈజ్ నాట్ వెల్ అని చెప్పి సైకియాట్రిస్ట్ తీసుకెళ్లారు. ఒక 1 వీక్ ఆ సైకియాట్రిస్ట్ మార్కోనితో డిస్కస్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి చెప్పాడంట, వాడికి ఏం సైకియాట్రీ ప్రాబ్లం ఏం లేదు, వాడు ఏదో చాలా సీరియస్ థాట్లో ఉన్నాడు, వాడికి మీరందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి సైకియాట్రిస్ట్ చెప్తే అప్పుడు ఫ్రెండ్స్ అండర్స్టూడ్ హిమ్. ఓహో ఇదన్నమాట అని చెప్పి. సో అది జరిగింది. కానీ మా మ్యామ్ కూడా పిలిచి, అంటే అంత పెద్దోళ్ళతో పోల్చుకోవచ్చు సార్, వాళ్ళు పెద్దోళ్ళు కావచ్చు, కానీ నేను ఇట్లా రాసినప్పుడు మా మ్యామ్ నా దగ్గరకు వచ్చి చెప్పింది, మా సాక్షి మ్యామ్ అని అంటే, బాగా చదువుకోరా, బాగా మాట్లాడుతున్నావు, బాగా చేస్తున్నావు, బాగా చదువుకుంటే నువ్వు అవ్వాలనుకుంది అవుతావు కదా, ఏదైతావో లైఫ్లో. ఓకే మ్యామ్ అని అన్నా. కానీ నేను ఏమవుతా ఏందనేది ఏం క్లారిటీ లేదు. ఎస్ఐ అవుతానండి, డిగ్రీ పాస్ అయిపోతే చాలు నాకు. ఈ జర్నలిజం మీ ఫాదర్ చెప్పిన దానికే నువ్వు కట్టుబడి ఉన్నావు మెంటల్గా? ఉన్నా సార్, ఎందుకంటే నాకు అది ఎస్ఐ కాదు సార్. ఒకవేళ మా డాడీ నేను ఇంకేదైనా అవ్వమని నాది అవుతుండే సార్. ఎందుకంటే అల్టిమేట్ టార్గెట్ నాది ఏముండే అంటే, ఈ నెలకి రెంట్ కట్టుడు పోవాలి, నెల ఆఖరికి వచ్చే వరకు టెన్షన్ ఉండదు మా డాడీ మమ్మీకి,
ఇప్పుడు బట్టలు కొనుక్కుందామంటే పండగలకే ఉండదు, అట్లా పోతుంటే నచ్చితే బట్టలు కొనుక్కోవాలి. అంటే చాలా హార్డ్ ప్రాబ్లమ్స్ ఫేస్ యా చేశారు. సార్, మా మమ్మీ వాళ్ళ డాడీ ఇప్పుడు కూడా మాది రెంట్ హౌసే సార్, మాకు ఓన్ హౌస్ లేదు. నాగారంలో సింగిల్ బెడ్రూమ్ హౌస్. ఇట్లాంటి లిమిటేషన్స్ ఉండొద్దు. మనం ఈ మిడిల్ క్లాస్ని కొంచెం బయటికి రావాలి. ఏం చేయాలంటే కష్టమైపోతుంది. నేను ఏదో చేస్తా వేరేది అని అంటే కష్టమైపోతుంది. వాళ్ళని టెన్షన్ పెట్టకుండా నేను ఏదో చేయాలి, ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు నీకేమవుదామని, నేనేమైతే నువ్వు హ్యాపీగా ఉంటావు, నేనేమైతే నీకు సొంత ఇల్లు వస్తుంది అని నేనే మా డాడీని క్వశ్చన్స్ ఎస్ఐ గారు అవే అన్నాడు. ఎస్ఐ ఓకే డన్. అంటే ఎస్సీ అయితే సొంత ఇల్లు వచ్చేస్తుంది, అంటే మంచిగా నెలకింత జీతం వస్తుంది, నువ్వు లోన్ తీసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, టెన్షన్ ఉండదు. ఫస్ట్ నీకు అందరు రెస్పెక్ట్ చేస్తారు, అదే సొసైటీలో పలుకుబడి ఉంటుంది. ఇది మా డాడీకి కావాలనేది ఇంటెన్షన్. ఓకే డన్ అనుకున్నా. ఇట్లా నేను కాలేజ్లో ఏదో ఫోకస్ అవ్వాలని కంటెంట్ చేసిన తప్ప, ఇది చేసి డిగ్రీ థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు అనురాగ్ అన్న వాళ్ళు నేను క్రియేట్ చేసిన కంటెంట్ చూసి పిలిచారు అనమాట. పిలిచి ఇట్లా సుమంత్ గారు మాట్లాడేది అన్నాడు. ఈయన వాళ్ళ నన్ను గారు అంటుండే అనుకున్నా. కాలేజ్ స్టూడెంట్ ఎవరైనా గారు అంటే రేటింగ్ ఉంటుంది అనగానే అన్న నేను ఎవరు మాట్లాడేది అని అంటే, నేను ఇట్లా చాయ్ బిస్కెట్ నుంచి మాట్లాడుతానంటే, మేము అప్పటికే చాయ్ బిస్కెట్ ఛానల్ చూస్తుండే. సుహాస్ అన్న వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చేస్తుండే, సందీప్ రాజ్ అన్న వాళ్ళు. మేము పోయినాం, బ్యాగ్లు వేసుకొని పోయినాం. పోగానే ఆఫీస్కి మీరారా తీసింది అన్నాడు. అంటే కాలేజ్ స్టూడెంట్స్ అనుకోలేదు. మీ టీం ఏందిరా అంటే, ఇల్లే అన్న బాయ్స్ అని అన్న, మా ఫ్రెండ్స్ ఉండే. ఎట్లా తీసిర్రా అని అంటే, కెమెరాస్ ఇచ్చిరన్న పలానా కెమెరాస్ ఇస్తే మిగతా అన్ని నేనే ఎడిటింగ్ అవి వేసుకొని చేసేసాను అని చెప్పిన. అట్లా చేసినావురా అన్నాడు. అది ఇది ఇట్లా చేసినామన్నా యూట్యూబ్లో చూసుకుంటూ నేర్చుకుంటూ మళ్ళీ యూట్యూబ్ కోసమే చేసినాము. ఏదో కాలేజీలో అట్లా చేద్దామని. నెక్స్ట్ ఏం అవుదాం అనుకుంటారు, ఎస్ఐ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకు అవుదాం అనుకుంటున్నా చెప్పిన. సేమ్ మా డాడీకి ఇట్లా కావాలి, ఇది ఈ నీడ్స్ అన్నీ నువ్వు కంటెంట్ క్రియేట్ చేస్తే కూడా అవుతుందిరా. నువ్వు ఏదైతే రైటింగ్ స్కిల్ ఉందో అందులో బాగుంటుంది నువ్వు రాసింది. నువ్వు దాని మీద వర్క్ చేస్తే నీకు కావాల్సినవి అన్నీ డబుల్ త్రిబుల్ లెవెల్లో వస్తాయి. చేస్తావా అని అడిగా. ఏం చేయాలన్నా అని అడిగిన. వెంటనే నా టార్గెట్ అదే ఉండే సార్, మా ఇంట్లో వాళ్ళకి కష్టాలన్నీ డిలీట్ అయిపోవాలి లైఫ్లోకి వెళ్ళి. అట్లా అనుకున్నప్పుడు ఏం చేయాలని అడిగిన నేను. అప్పుడు అదృష్టం ఇది, వాళ్ళు నా కంటెంట్ చూడడం, వాళ్ళు నన్ను పిలవడం. ఇట్లా నీకు నేను సినిమాలు అది 100% అదృష్టమే. ఎందుకంటే ఎంతమందో ఎన్నో చేస్తుంటారు, అది హుక్అప్ అవ్వడం అన్న దానిలోనే లక్ ఆధారపడి ఉంటుంది. అది చాలా మందికి రీచ్ కూడా అయింది కదా. రీచ్ అవ్వడం వల్ల వాళ్ళ కళ్ళకి వచ్చి అది కూడా దట్ ఈస్ దేర్. మీరు చేసిన పిల్లగాడు అందరినీ బాగా క్యాచ్ చేయడంతో సార్. అప్పుడు అన్న నోట్లకి ఎగ్జాక్ట్ వచ్చిన మాట, నీకు సినిమాలు తీసే సినిమాటోగ్రాఫర్ని ఇస్తా, సినిమాలు తీసే కెమెరామ్యాన్ని ఇస్తా, సినిమాలు తీసే ఎడిటర్ని ఇస్తా, సినిమాలు తీసే మ్యూజిక్ డైరెక్టర్ని ఇస్తా. నీ దగ్గర ఏం లేకముందుకే ఇవన్నీ చేసినావు కదా, ఇంత మంచి టెక్నీషియన్స్ ఇస్తా. నెక్స్ట్ ఓటీటీస్ బూమ్ అయితే ఒక మంచి వెబ్ సిరీస్ చేస్తావా, సినిమాలాగా ఉంటాయి అవి కూడా క్వాలిటీ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు యూట్యూబ్ వెబ్ సిరీస్ చేసినావా, నెక్స్ట్ ఓటీటీ వెబ్ సిరీస్ చేయి, నీ లెవెల్ అప్గ్రేడ్ చేయని అన్నాడు. ఇక అందరినీ సినిమా వాళ్ళని ఇచ్చినాక సినిమానే చేద్దాంగా అన్న, మళ్ళీ ఇక వెబ్ సిరీస్లు ఎందుకు అన్న, నాకు తెలియక. నాకు అప్పుడు ఈ ఓటీటీ కంటెంట్లు ఇవన్నీ ఇట్లా భూమి అయితే అని నాకు తెలియదు, వాళ్ళు ఊహించారు అప్పుడే ఫ్యూచర్. అంటే అన్నవాళ్ళు తీయడంలో తప్పు లేదురా, థియేటర్ టికెట్ తేయాలంటే ఇంకోలా ఉంటుంది, దానికి ఎక్స్పీరియన్స్ కానీ దాని మీద పెట్టాల్సిన మైండ్ కానీ నేను పెట్టేస్తాను. నవ్వీడు అంటే క్యూట్ అనిపిస్తుంది కదా, పూరడు వచ్చి బ్యాగ్ వేసుకొని కాలేజ్ బ్యాగ్ వేసుకొని వచ్చి చెప్తే అట్లనే ఫీల్ అయ్యారు. నీకు నేర్పిస్తాం రా మేము, ఓకే డన్, సినిమానే చేద్దాం, నేను నేర్పిస్తాం, ఆ కంటెంట్ మెల్లిమెల్లి చేసుకుంటూ సినిమా దాకా వెళ్దాం అని అంటారు. లేదన్నా నేను కంటెంట్ రాస్తా, అవన్నీ వస్తాయి అంటారు కదా అన్న, నాకు కావాల్సినవన్నీ మీరు వస్తాయి అంటుంటే నేను రాస్తాన్నా, ఇక మళ్ళీ ఈ ఒక్కొక్క ఇట్లా వద్దన్నా నేను చేస్తా అని చెప్పిన. అనురాగ్ ఇది శరత్ అన్నకి చెప్తుంటే అనురాగ్ అన్న సరే వాడు రాస్తా అంటుండగా రాయని, నువ్వు రాయరా, దాన్ని సినిమా చేద్దామా సిరీస్ చేద్దామా నేను చెప్తా, ఏది చేసినా మంచిగా చేద్దాం, ఇంతకుముందు దానికన్నా బాగా చేసి రానేలా చేద్దాం, ఓకేనా అన్నాడు. నేను పోయి స్క్రిప్ట్ రాసి అన్న వాళ్ళకి చెప్పిన. స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా ఏదో చెప్పేసినాం ఫ్లోలో స్క్రిప్ట్ రాసేస్తామని, కానీ ఏం రాస్తాం స్క్రిప్ట్ అది ఇదని ఇట్లా మైండ్లో అనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు పల్లెటూరులో అయిపోతే పాపం వాళ్ళకి సగం లొకేషన్లు వెళ్ళిపోతాయి కదా అని అనుకున్నాను. నేనేం పల్లెటూరులో చూసిన కథ తీసుకొచ్చి పెట్టలే. ఓకే, ఫస్ట్ పల్లెటూరు కథ చేద్దామంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కొత్త వాళ్ళది అయిపోతే సగం రెమ్యునరేషన్ లొల్లీలు సగం మేనేజింగ్ లొల్లీలు పోతాయి కదా అన్న వాళ్ళకి. నన్ను పిలిచి ఛాన్స్ ఇస్తారు, నా చుట్టాలు కూడా కాగాలు, నేనే పైసలు పెడుతున్నట్టు ఆలోచిద్దాం కదా అని అనుకున్నప్పుడు ఓకే పల్లెటూరు కథ చేయాలి, కొత్త వాళ్ళతో చేయాలి. ఇందులో ఈ వరల్డ్ అయితే క్రియేట్ అయింది, ఏం కథ పెడదాం అనేది వేరే విషయం, ఇప్పుడు చూద్దాం.
సో ఇప్పుడు నేను 35 ఏళ్ళు సో ముందు విలేజ్ అని ఫిక్స్ అయ్యావు. ఫిక్స్ అయ్యా అంటే వరల్డ్ ఫిక్స్ అయితే ఒక క్లారిటీ వస్తుందని. ఇదంతా వాళ్ళకి తెలియదు సార్. వాళ్ళు ఏదైనా ఒకేద్దాం అనుకో. నీలో కెమిస్ట్రీ ఇదంతా నాలో సార్. నేను వెంటనే నేను ఇప్పుడు 30 ఏళ్ళలోని కథ రాయాలన్నా, ఒక లవ్ స్టోరీ లేదంటే ఒక ఫ్యామిలీ కథ రాయాలి, ఏం రాయాలి అసలు ఒక థాట్ ఉండాలి కదా సార్. ఏం లేదు అనుకున్నప్పుడు లేదు ఏం చేయొద్దు, ఒక మనిషి వచ్చి ఇప్పుడు మీరే వచ్చి నాతో ఒక 6 నెలలు ఉన్నారనుకోండి సార్, ఏం చూస్తారు నాతో? ఓన్లీ నా లవ్ స్టోరీ చూడరు కదా సార్. నేను మా మమ్మీతో ఎట్లా మాట్లాడుతున్నా చూస్తారు, నా ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడుతున్నా చూస్తారు, నా ఫ్యామిలీతో ఎట్లా మాట్లాడుతున్నా చూస్తారు. నేను ఏదైనా బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ మీద వీని కాన్సన్ట్రేషన్ ఎట్లుంది, దానిపైన వీని పనితనం ఎట్లుందో చూస్తారు. దాంట్లో నా డౌన్ఫాల్, మోటివేషన్ అన్నీ చూస్తుంటారు. ప్రతిదాన్ని ఎట్లా రియాక్ట్ అవుతుందో చూస్తుంటారు. ఈ గ్యాప్లో నేను ఈ మోటివేషన్ ఉన్నప్పుడు ఏదో లవ్ ఏదో వస్తుండొచ్చు, ఏదో అవుతుండే ఏదో ఫ్యామిలీది వస్తుండొచ్చు. సో ఒక కొందరు మనిషి థియేటర్లో 1000 మంది ఉన్నారు. సో 1000 మంది నా వరల్డ్కి వచ్చి నాతో ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అది లవ్ స్టోరీ అనాలన్నా, ఫ్యామిలీ స్టోరీ అనాలన్నా తెలియదు సార్. యూత్ పిల్లగాని లైఫ్ జర్నీ అనొచ్చేమో. అన్నీ ఉంటాయి కదా, మీరు సినిమా చూస్తే అన్నీ ఉంటాయి. మీరు గమనిస్తే ఫ్యామిలీ ఉంటుంది, లవ్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, డౌన్ఫాల్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఒరిజినల్ లైఫ్లో కూడా ఉందా అంటే ఫిక్షన్ కూడా ఉంది సార్. ఇప్పుడు మన లైఫ్లో అన్ని మోటివేషన్, డౌన్ఫాల్ ఉంటాయి కదా సార్. నేను అన్నది నువ్వు క్యాచ్ చేయలే. లవ్ స్టోరీయా సార్? చేశాను సార్, అందుకే డైవర్ట్ చేస్తున్నా. అది డైవర్ట్ ఎలాగా? లేదు సార్. ఇప్పుడు నీ సినిమా అంతా చివరికి ప్రయాణం ఏంటి? అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసమే కదా తాపత్రయం అంతా. ఆ ఛాలెంజెస్, మీ మామతో ఛాలెంజ్లు అవన్నీ సినిమాలో అట్లాంటివి ఏమి లేదు సార్. చాలా జెన్యూన్ గా నార్మల్ గానే ఉన్నా సార్. అంతేనా? అంతే సార్. ప్యూర్ గా ఉన్నా. ఇంకా అందరిని ప్రేమిస్తున్నా సార్. ఎంతమందిని ప్రేమించండి? అందరినీ సార్. మిమ్మల్ని ప్రేమిస్తున్నా, మా స్వరూపాన్ని, మమ్మల్ని ప్రేమించిన స్వరూపాన్ని, సుందరాన్ని ప్రేమించడం ప్రేమ కాదు. దాన్ని ఎందుకంటారు? లవ్ స్టోరీస్ అంటే రోమియో జూలియట్, దేవదాసు పార్వతి, అది అలా ఏం లేదు సార్. ఏం లేదు. నీట్ ఇనఫ్ సార్. ఫస్ట్ మనిషి నువ్వు నిలబడాలి జీవితంలో. అంటే ఓకే, నువ్వు చేయలేదు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ నువ్వు కాలేజీలో నువ్వు అట్రాక్షన్ కోసం, ఫోకస్ కోసం అన్ని మొదలెట్టినోడివి. మనుషుల ఫోకస్ సార్, అమ్మాయిల ఫోకస్ కోసం కాదు. మనుషులు ఎవరనే కాదు. మనుషుల ఫోకస్ ఓకే, బట్ 100% అటుపక్క నుంచి ఏదో ఒక ర్యాకెట్ తగలకుండా ఉన్నావా? ఏం లేదు సార్. ఆగాను సార్. మీరు ఏదేదో అవుతుంది ఇప్పుడు. తింటలేదు నిజమే అనుకుంటుంది. అవును, మమ్మీకి తెలియాలి కదా కొన్ని విషయాలు. అర్రే అదే నువ్వు మరి అన్యాయమే. నువ్వు ఇది ఏం లేదు సార్. ఏం లేదమ్మా సార్. రాగాను సార్. నమ్మకండి అమ్మా. ఒకసారి పూర్తిగా విషయాలన్నీ బయటకు మీకు విప్పి చెప్పి, మీకు మా ఛానల్ ద్వారా. మా మమ్మీ పర్మిషన్ లేకుండా నేను ఏం చేయను సార్. ఏదైనా సార్. అంటే నేను ఇప్పుడు రేపు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా ఫ్యూచర్లో మా అమ్మ పర్మిషన్ లేకుండా నేను చేయను సార్. 100% ఫిక్స్. అంటే అమ్మ కూచి అంటారు చూడు, అట్లా సార్. అంతేనా? అమ్మను ఏం చేసినా అమ్మని ఒప్పిస్తా ఒకవేళ, లేదా అమ్మకి నచ్చిన అమ్మాయినే చేస్తా తప్ప అమ్మకి ఎదురుపోను సార్. అంతేనా? 100%. వెరీ గుడ్. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది సార్. అమ్మ నేను ఏం చెప్పిన ఓకే అంటది. ఎందుకంటే నేను రైట్ పాత్లోనే పోతాను, ఒక నమ్మకం మమ్మీకి. అది నువ్వేంటంటే నువ్వు చేసింది మీ అమ్మగారు ఒప్పుకుంటారని నమ్మకంతో మీ అమ్మ మాట వింటానంటున్నావు. ఒకవేళ ఆపోజిట్ అయితే అమ్మ అవ్వదు సార్. సింక్ అట్లుంది సార్. సింక్ అలా ఉంది. అది నీ తాలూకా పోజు, నీ తాలూకా కాన్ఫిడెన్స్. అంటే రేపు నువ్వు ఎవరినైనా లవ్ చేసినా పర్వాలేదు, అమ్మ ఒప్పేసుకుంటుంది అన్న ధైర్యం. అందుకని అమ్మ మాట వింటానని చెప్తున్నావు. చాలా హుందాగా. నేను అన్ని ఆలోచిస్తాను, మమ్మీకి తెలుసు. అంతేనా? నిజంగా సార్. లేకపోతే నన్ను ఇష్టపెట్టకపోయేది సార్. నువ్వు అసలు నీ ఆలోచన, నీ థాట్ ఎక్కడి నుంచి జనరేట్ అయింది? ఫ్యామిలీకి కష్టాలు ఉండకూడదు, నువ్వు సక్సెస్ అయ్యి వాళ్ళున్న స్లాట్ మారాలి, అంతే సార్. ఆ ఫ్యామిలీ స్లాట్ మారాలి అన్నదే నీ తాలూకా. ఒకటే కోరిక సార్ నాకు. మా డాడీకి ఒక ఫార్చునర్ కార్ ఇప్పించి, వైట్ కలర్, ఆయనకు వైట్ అండ్ వైట్ బట్టల్లో ఒక 100 జతలు ఇప్పించేసి, ఒక కార్డు ఇచ్చి, ఒక డ్రైవర్ని పెట్టి, ఇక మీ ఇష్టమే తల్లి, ఏడికన్నా తిరిగోరు దేశంలో, మీ ఇష్టం, ఎంత డీజిల్ అయినా కొట్టించుకోరు. అంటే ఇవన్నీ ఈ డ్రీమ్స్ అన్ని నిజంగా అవుతాయని నువ్వు ఎక్కడైనా అనుకున్నావా? నేను సినిమా చేస్తానా లేదంటే ఇంకేదో చేస్తానా, జాబ్ చేస్తానా, ఎస్ఐ అవుతానా తెలియదు సార్. కానీ 100% నేను నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఏంటంటే సార్, నేను 19 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఫిక్స్ అయినా, నేను 21 వచ్చే వరకు నేను ఒక యాష్ కలర్ ఇన్నోవా కొనుక్కోవాలి నా ఓన్ పైసలతో. ఎందుకంటే మా ఫ్రెండ్ గారి దగ్గర చూసిన, వాడు మా ఫ్రెండ్ గాడు రోహన్ అని ఉంటాడు, వాడు మా కాలేజ్కి డ్రైవర్తో ఒక యాష్ కలర్ ఇన్నోవాలో వస్తుండే, మంచిగా అనిపిస్తుండే.
అది చూసినప్పుడు అనిపించింది సార్, ఆ అబ్బాయి పేరేంటి? రోహన్. రోహన్. ఇప్పుడు ఆ రోహన్ సినిమా చూసాడా? నా ఫ్రెండే సార్, అంతేనా? నా ఫ్రెండే, మంచిగా వచ్చి నేను సక్సెస్ అయితే వాడు సక్సెస్ అయితే నాకు ఫీల్ అవుతాడు సార్ వాడు. ఓకే. సో నీకు అందరూ బాగా కలిసి వచ్చారు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, ఫ్రెండ్స్, చాయ్ బిస్కెట్ అందరు సార్ మంచోళ్ళకి అన్ని మంచి జరుగుతుంది సార్, మంచోం సార్. మంచోడు నీ మటుకు నువ్వు చెప్తే ఎలాగా? నాకు అన్ని మంచి జరుగుతుంటే నేను మంచోడు అనిపిస్తుంది. అంతేనా? అంతే కదా సార్. ఓకే. నేను చెప్పిన అయితే నాకు అన్ని చెడు జరిగేటి ఏమో అని నా ఫీలింగ్ సార్. నైస్ నైస్. సూపర్, అన్ని మంచి జరుగుతుంది. నైస్. సో నేను ఎప్పుడైతే అట్లా ఫిక్స్ అయిపోయినా అది కావాలని, నేను ఆ పిల్ల కంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పటికీ వీళ్ళు మన సినిమా ఓకే చేసి అన్న వాళ్ళు నాకు అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ చేయగానే ఇంకొంచెం నేను లోన్ తీసుకొని వెంటనే పోయి సెకండ్ హ్యాండ్లో ఒక కారు కొన్నా, ఇనోవా యాష్ కలర్ వెతికి కొన్నాక మా ఇంటి ముంగడ పెడితే మా డాడీ, ఎందుకురా గింత పెద్ద బండి, మనకి సొంత ఇల్లే లేదు, ఇంటి ముంగట ఇనోవా పెట్టుకుంటే ఎట్లారా అన్నాడు వాడు. ఫస్ట్ నేను ఇన్నోవా కొంటే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్, అట్లా ఈ ఇన్నోవాదే సింగిల్ బెడ్రూమ్ అంత ఉంటుంది. యాక్చువల్లీ. ఎందుకురా గింత పెద్దది అంటే, లేదు నాకు ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా, మేమందరం ఆఫీస్ పోవాలని ఏమున్నా ఇది ఉండాలి. థ్యాంక్ గాడ్ మీరు నాకు డ్రైవింగ్ నేర్పించారు. చిన్నప్పటి నుంచే నాకు ట్రాక్టర్ నడపడం వచ్చు, మాకు ట్రాక్టర్ ఉంటుండే. ఓకే. చిన్న ఉన్నప్పుడు నేను 9th 10th ఉన్నప్పుడే ట్రాక్టర్ నడుపుతుండే. ఓకే. డ్రైవింగ్ రైతు బిడ్డ కదా, మా మామ వాళ్ళు కానీ మా డాడీ వాళ్ళు కానీ నేర్పిస్తుండే నాకు ట్రాక్టర్ చిన్నప్పుడే. ఓకే. నాకు అట్లా ఈ డ్రైవింగ్ అలవాటు ఈ పెద్ద బండ్ల మీద షోక్. ట్రాక్టర్ నడిపినాక చిన్న బండ్లు నడపబుద్ది కాదు, పెద్ద ఇనోవాలే ఫార్చునర్ పెద్దగా నడపబుద్ది అవుతుంది. అంటే ట్రాక్టర్ నడిపినాడు ఏరోప్లేన్ నడపచ్చు లాంటిదే సార్. నేర్చుకుంటే వస్తుంది సార్. కట్ చేస్తే మేము కారు కొనుక్కున్నాక మా డాడీ వెంటనే ఒక్క సెకండ్ నాకు పాజ్ అయిపోయింది సార్ లైఫ్. అరే ఏం చేస్తున్నావు రా, కారు కొనుక్కోగానే మైండ్ రిలీఫ్ అవుతుంది. 2 years నుంచి డ్రీమ్ చేసినా కదా, కొనగానే మైండ్ రిలీఫ్ అవుతుంది, అవ్వద్దు ఎందుకు అవుతుంది అట్లా అనుకున్నా. రిలాక్స్ అవుతుంది. ఒక 1 hour అట్లా అయింది సార్ నాకు. నేను కూర్చొని ఆలోచిస్తున్నా ఆఫీస్లోనే, ఇదే ఆఫీస్లో. నేను అందరిగా నాకు ఫోటోలు తీసి పంపిన కారు కొన్నా అన్న, సూపర్ రా అన్నట్టు. ఫ్రెండ్స్ అందరూ అందరిగా నాకు పంపిన. నేను అందరు అబ్బాయిలేనా? ఫ్రెండ్స్ అందరు అబ్బాయిలే సార్. అందరు అబ్బాయిలే సార్. అసలు అదర్ సైడ్ టచ్ చేయట్లేదు లేదు సార్. అంటే కాలేజ్ లైఫ్ లో నువ్వు యూ బికేమ్ ఏ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఒక ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళే నిన్ను పిలిచి నువ్వు నీతో మేము చేస్తామని చెప్పి అడిగేంత అట్రాక్షన్ సంపాదించావు కదా. వై ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇన్ కాలేజ్ విత్ గర్ల్స్? నేను పోలేదు సార్. సరే తర్వాత చెప్తాను నీ సంగతి, ఇప్పుడు కాదు కానీ కంటిన్యూ. ఓకే. అట్లా అవ్వగానే 1 hour నాకు బ్రెయిన్ ఫ్రీ అయిపోయింది సార్. రిలాక్స్ అయిపోతే నాకు మసాలా నచ్చలేదు సార్. వెంటనే ఇది కాదు మన టార్గెట్, ఇది 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 అని రాసేసుకున్నాను. నాకు ఇల్లు కావాలి, ఇది 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 చేయాలంటే పెద్ద కావాలి. నన్ను చాలా పెద్ద ఏం పెట్టుకున్నా ఇప్పుడు నేను మైండ్లో. ఇప్పుడు నేను చెప్పా సార్, నేను నువ్వు బల్లెవాళ్ళకు ఉన్నావే అంటే నువ్వంతా హరికథ విని వెళ్ళిపోవడానికి వచ్చాను నేను కాదు కదా. నెక్స్ట్ అదే నువ్వు ఎయిమ్స్ ఏంటని చెప్పాలి నాకు. ఇప్పుడు నేను సెకండ్ హ్యాండ్లో ఒక ఇన్నోవా కార్ 10 ఏళ్ళ ఓల్డ్ కార్ కొన్నా సార్. 10 సంవత్సరాలే ఓల్డ్. ఎంత సార్? 6 lakhs ఏమో సార్, 6.6 ఏమో. ఓకే. అది రాగా నిన్ననే ఇంకో 1 month లోన్ అయిపోతుంది కార్ది. ఓకే. 3 years పెట్టిన ఓకే, అది అయిపోతుంది. కూల్. ఇప్పుడు నాకు అది కొనగానే వెంటనే నేను పెద్ద 1.5 కోటి కారు కొనుక్కోవాలి. సో నేను 1.5 కోటి కారు కొనుక్కోవాలంటే ఇవన్నీ కొత్తాషల్లాగా అనిపిస్తుంది, సారీ. 1.5 కోటి కారు, ఒక డిఫెండర్ కారు కొనుక్కోవాలి నేను, ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు కొనుక్కొని ఆ కార్ పార్క్ చేయాలంటే ఒక పెద్ద ఇల్లు ఉండాలి. ఆ ఇల్లు ఉండాలంటే దానికి తగ్గట్టు నేను పని చేయాలి, నీకు అంత ఇమేజ్ రావాలి. ఏం చేస్తే వస్తుంది అని మైండ్లో అనుకున్నా సార్. అన్న వాళ్ళు కరెక్టే చెప్పారు, నేను ఇది చేస్తే నిజంగా. అందుకే నేను ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నా, నేను డైరెక్టర్లా ఓకే అయినా కాబట్టి నాకు ఈ ఏం వచ్చిందేమో అని ఫీలింగ్ సార్. అదేలే, అంటే నువ్వు ఒక ల్యాడర్, ఒక నిచ్చెన ఎక్కబోతున్నావు కదా. సో అవకాశం కూడా దానికి తగ్గట్టు వచ్చింది సార్. అవకాశం ఉంది కాబట్టి వచ్చింది ఏమో. ఎస్ సార్, ఉంది సార్. అంటే రోడ్డు మీద నడిచేవాడికి కూడా డ్రీమ్ ఉండాలి. డ్రీమ్ హై అన్నాడు కదా. 100%. ఎయిమ్ హై. అది లేకపోతే కష్టమవుతుంది సార్. అదే కదా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మెయిన్ పాయింట్ అదే. అండ్ ఎవ్రీ సెకండ్ ఇవాళ ఏమైనా చేస్తున్నామా, ఒక ఐడియా అని వచ్చిందా, ఎవరితో ఏదైనా క్వాలిటీ టాక్ అయ్యిందా, లేకపోతే నాకు నిద్ర పడదు సార్. పర్సనల్గా నాకే కదా, మా ఫ్రెండ్స్కి కూడా అందరికి. అంటే చాలా, అంటే నువ్వు వాళ్ళకి తగ్గట్టుగా నువ్వు మారావా, నీకు తగ్గట్టుగా వాళ్ళందరినీ మార్చేసావా? నాకు డౌట్గా ఉంది మీద. నాకు తగ్గట్టే ఉంటారు సార్ వాళ్ళంతా. నేను అదే మార్చేసావా? నాకు నా ఫ్రెండ్స్ ఎవ్వరు నేను చెప్పింది మోటివేట్ చేసి
అంటే నేను నా ఫ్రెండ్స్ ఎవరు నాకు అపోజ్ అవ్వరు సార్ ఇప్పుడు. చాలా ఫ్రెండ్లీ అపోజ్ ఉంటుంది. అమ్మ అపోజ్ అవ్వదు, నాన్న అపోజ్ అవ్వడు, ఫ్రెండ్స్ అపోజ్ అవ్వరు. అపోజ్ అంటే నేను తప్పు చేసి అవుతారు సార్. నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను ఆలోచనలు ఉన్నప్పుడు నాకు మోటివేషన్ ఇస్తారు తప్ప ఎవరు అబ్బా మరి ఈ సినిమా దానిలోకి వస్తున్నప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరు నిన్ను వద్దు సినిమాల్లోకి వెళ్ళొద్దు ఎస్ఐ అవ్వు అని ఎవరు చెప్పారు? ఎవరు అనలేదు. అసలు యాక్చువల్గా అన్న వాళ్ళు వెబ్ సిరీస్ చేస్తా అన్నప్పుడు నేను వెబ్ సిరీస్ చేస్తా అన్నప్పుడు నేను వెబ్ సిరీస్ చేయ అనగానే మా వాళ్ళు షాక్ ఫ్రెండ్స్, అరే ఏం మాట్లాడుతున్నారా అని. సినిమా చేస్తాను అనగానే వాళ్ళు మళ్ళీ షాక్, మళ్ళీ సినిమా అంటారు ఏందిరా మనం సినిమా ఏందిరా అని అన్నారు. లేదా మనం చేసేస్తాను బాగా నేను పోయి రాసుకొచ్చినా నేను అన్నకి నరేట్ చేసిన. ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదండి నీకు? అనిపించలేదు సార్, ఎందుకంటే నాకు డిగ్రీ 3rd ఇయర్ కదా సార్. నా కాన్ఫిడెన్స్ ఎంత ఉందో నాకు కొలతలేదు. సో అది ఓవర్ అవుతుందో లేదో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు తెలుసు సార్ నాకు ఏమేమి చేస్తాను. ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే. నేను ఒకవేళ ఆ రోజు నేను వెబ్ సిరీస్ చేస్తా అని ఓకే అని ఉంటే నేను మేము ఫేమస్ చేయకపోతుండే. అన్ని మనం మంచిగా అయితే అదే నువ్వు ఫేమస్ అయ్యి ఉండేవాడు కాదు సార్ వెబ్ సిరీస్ చేస్తే. అంతే కదా సార్. అంటే ఇట్లా ఏది లేదేమో, అది ఇంకోలాగా అవుతుందేమో. ఏదో అది వేరు, ఓటీటీలు వెబ్ సిరీస్లు అవి వేరు. 70mm కదా. లేకపోతే మొన్న సంజయ్ 70mm లో ఏంది అది లొల్లి అక్కడ. ఇప్పుడు ఏ థియేటర్ పోయినా అన్నీ మంచి హౌస్ఫుల్ నడుస్తున్నాయి సార్. నా వీకెండ్ పోతే కూడా అసలు రెస్పాన్స్ థియేటర్లో మజా వస్తుంది. సేమ్ మనం సంధ్యాలో ఏ రెస్పాన్స్ అయితే చూసినామో అదే మజా అనిపించింది సార్. ఓకే. మోటివేషన్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు పోలేదు సార్. ఫ్రెండ్స్ అందరినీ కూడా నా దగ్గరనే పెట్టుకున్నా సార్. వాళ్ళు ఇప్పుడు ఈ క్షణంలో ఒక్కసారి అంటే నీకు ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది, ఈ సినిమా అయిపోయి రిలీజ్ అయ్యి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ బ్రింగ్స్ మెచ్యూరిటీ, దేర్ ఇస్ నో డౌట్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇదంతా నీకు ఎలా అనిపించింది? నాకు దేవుడు చాలా ప్రాపర్గా నన్ను మా ఇంట్లో ఉట్టించిన అనిపించింది సార్. నాకు ఈ నా థాట్ రన్ చేయించిండు ప్రాపర్గా. మా ఇంట్లో కష్టాలు పోవాలంటే నువ్వు పెద్ద కోడికి ఇదే చేయాలి, మీకు వీడిని ఇట్లా రిస్క్లో పెడుతున్నాం కాబట్టి చిన్నోడిని బ్యాలెన్స్గా మనం జాబ్ చేసి ఇల్లు నడిపిద్దాం ప్రస్తుతానికి. వాడు పాపం బాగా చదువుకుంటాడు, ఇంట్లోకి పైసలు ఇస్తాడు. ఇప్పుడు వాడు యాక్సెంచర్లో జాబ్ చేస్తున్నాక 1 year చిన్న మొన్ననే బీటెక్ అయిపోయింది. వాడు యాక్సెంచర్ జాబ్ చేస్తుండే, వానికి 30,000-35,000 ఏమో శాలరీ. ఇంట్లోకి ఇస్తుంటాడు. 10,000 రెంట్కి పోతే 20,000 ఇంట్లో ఖర్చులు. ఓకే, సేఫ్ వీళ్ళు. నాకు కార్ డీజిల్ ఖర్చులు అవన్నీ అన్న వాళ్ళే ఇస్తారు. సో ఎందుకంటే అన్న వాళ్ళకి తెలుసు నేను ఫ్రెండ్స్ని ఎక్కించుకొని వస్తా రోజు. మేము కార్లో కూడా డిస్కషన్ చేసుకుంటే నీకు రెండో ఫ్యామిలీ స్టార్ట్ అయింది కదా ఇక్కడ. అంతే సార్, అంతే సార్.